హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ అస్. ఈరోజు వీడియోలో మనం తెలుగు గ్రామర్కి సంబంధించిన కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ నేను చెప్పే కాన్సెప్ట్ను కూడా వినడానికి ప్రయత్నించండి. మీకు ర్యాపిడ్ రివిజన్లో ఇది చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో. ఆల్రెడీ మన ఛానల్లో కవి పరిచయాలకు సంబంధించిన వీడియోస్ అండ్ తెలుగు పదజాలానికి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా మిస్ అయితే ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. తెలుగు గ్రామర్ పార్ట్ 1 వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోను కూడా తప్పకుండా ఒకసారి చూడండి. క్వశ్చన్: అనుసంధాన పదాలను వాడి రాసే వాక్యాలు. సామాన్య వాక్యాలు, సంయుక్త వాక్యాలు, సంశ్లిష్ట వాక్యాలు, విగ్రహ వాక్యాలు. ఇక్కడ ఆన్సర్ అనుసంధాన పదాలను వాడి రాసే వాక్యాలు సంయుక్త వాక్యాలు. కానీ, మరియు, కావున, అందువల్ల ఇలాంటి పదాలను మనం అనుసంధాన పదాలని అంటాము. ఈ అనుసంధాన పదాలను ఉపయోగించి మనం సంయుక్త వాక్యాలు రాస్తాము. టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం ఒకసారి. రైలు వచ్చింది, ఇదొక వాక్యం. చుట్టాలు రాలేదు, ఇదొక వాక్యం. దీన్ని మనం సంయుక్త వాక్యంగా ఎలా రాస్తాం? రైలు వచ్చింది కానీ చుట్టాలు రాలేదు. రైలు వచ్చింది కానీ చుట్టాలు రాలేదు. ఇక్కడ మనం కానీ అనే అనుసంధాన పదాన్ని ఉపయోగించి రాసాము. నెక్స్ట్ సంశ్లిష్ట వాక్యాలు. సంశ్లిష్ట వాక్యాలంటే 2 లేదా 3 వాక్యాలను కలిపి రాసేటప్పుడు మనం కర్త పునరావృతం కాకుండా సమాపక క్రియలను మనం అసమాపక క్రియలుగా మార్చి వాక్యాన్ని రాస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, రజిత అన్నం తిన్నది, రజిత బడికి వెళ్ళింది. ఇక్కడ అన్నం తిన్నది అనే సమాపక క్రియను మనం సంశ్లిష్ట వాక్యంలో ఎలా మారుస్తామో చూడండి. రజిత అన్నం తిని బడికి వెళ్ళింది. తిన్నది అన్న సమాపక క్రియ తిని అనే అసమాపక క్రియగా మారింది. మరియు రజిత అనే కర్త పునరావృతం కాలేదు. ఇట్లా రాసే వాక్యాలని మనం సంశ్లిష్ట వాక్యాలని అంటాము. సమాస పదాలను విడదీసి రాస్తే మనం వాటిని విగ్రహ వాక్యాలు అంటాము. క్వశ్చన్ చాలా సింపుల్, బట్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారని నేను కాన్సెప్ట్ చెప్తున్నాను. ఎగ్జామ్ ముందు మీకు కాన్సెప్ట్ మొత్తం ఒకసారి రివిజన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్: సీత ముఖం చంద్రబింబం వలె అందంగా ఉన్నది. ఈ వాక్యంలో ఉపమేయం ఏంటి? ఈ వాక్యం మనకి ఉపమాల అలంకారంలో ఉంది. మనకి ఉపమాల అలంకారంలో 4 అంశాలు ఉంటాయి. అవి ఉపమేయం, ఉపమానం, సమాన ధర్మం, ఉపమావాచకం. ఉపమేయం అంటే మనకి పోల్చబడేది. ఒకసారి వాక్యాన్ని చూడండి. సీత ముఖం చంద్రబింబం వలె అందంగా ఉంది. ఈ వాక్యంలో మనం దేనినైతే పోలుస్తున్నామో దాన్ని ఉపమేయం అంటారు. ఇక్కడ పోల్చబడేదేంటి? సీత ముఖం మనకి ఉపమేయం అవుతుంది. దేనితో అయితే పోలుస్తున్నాం? చంద్రబింబం. ఇది మనకి ఉపమానం అవుతుంది. ఆ రెండింటిలో మనకు కామన్గా ఉన్నది సీత ముఖం, చంద్రబింబం. ఈ రెండిట్లో మనకి కామన్గా ఉన్నదేంటి? అందంగా ఉండడం. ఇది మనకి సమాన ధర్మం అవుతుంది. ఈ రెండింటి మధ్యల పోలికను తెలిపే పదం ఏంటి? వలె. ఇది మనకి ఉపమవాచకం అవుతుంది. ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఒక బిట్ ఇచ్చి ఉపమానం ఏంటి, ఉపమేయం ఏంటి, సమాన ధర్మం ఏంటి అలా అడగవచ్చు. వీటి డెఫినేషన్స్ అడగవచ్చు. వాక్యం ఇచ్చి దాని అలంకారం అడగచ్చు. మీరు ఎలా అడిగినా ఆన్సర్ చేయాలని. మనకి ఇంకా 2-3 డేస్లో SGT వాళ్ళకి టెట్ ఎగ్జామ్ ఉంది, పేపర్ 1. సో క్వశ్చన్స్ కాకుండా మీకు కాన్సెప్ట్ అర్థం కావాలని నేను తక్కువ క్వశ్చన్స్ తీసుకొని మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తప్పకుండా కాన్సెప్ట్ వినండి, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా చేయగలుగుతారు. ఇక్కడ మనకి ఏం అడిగారు? సీత ముఖం చంద్రబింబం వలె ఉంది. ఉపమేయం అడిగారు. ఇక్కడ మనకి ఉపమేయం అంటే ఏంటి? దేనినైతే పోలుస్తున్నామో దానిని మనం ఉపమేయం అంటారు. ఇక్కడ సీత ముఖం అనేది మనకి ఉపమేయం అవుతుంది. సౌఖ్యముల్ అను పదానికి గురువు లఘువులను గుర్తించండి.
ఇలా మనకి పేపర్ 1 టెట్లో అడగడం జరుగుతుంది ఇట్లాంటి బిట్స్. చాలా ఈజీ. మీకు ఛందస్సులో ఘన విభజన తెలిస్తే ఇది ఈజీగా పెట్టచ్చు. మీకు అందరికీ తెలుసు, నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. లఘువు గురువు ద్వారా మనం ఛందస్సులో ఘన విభజన చేస్తాం. లఘువుకు గుర్తు ఇలా ఉంటుంది, గురువుకు గుర్తు ఇలా ఉంటుంది. లఘువు అంటే ఏకమాత్ర కాలంలో ఉచ్చరించే వాటిని మనం లఘువుగా గుర్తిస్తాము. అవేంటంటే దీర్ఘం లేని అక్షరాలు, దీర్ఘం లేని అక్షరాలు. నెక్స్ట్ దీర్ఘం లేని ద్విత్వాక్షరాలు, దీర్ఘం లేని ద్విత్వాక్షరాలు, దీర్ఘం లేని సంయుక్త అక్షరాలు. ఎగ్జాంపుల్ చూడండి, లా, లాకి లా ఒత్తిస్తే లా. నెక్స్ట్ మా, మాకి యా ఒత్తిస్తే మ్యా. ఒక హల్లుకు వేరే హల్లు యొక్క ఒత్తు వచ్చి చేరితే అది సంయుక్త అక్షరం అవుతుంది. ఒక హల్లుకు ఆ హల్లు ఒక్క ఒత్తు చేరితే అది ద్విత్వాక్షరం అవుతుంది. సో దీర్ఘం లేని ద్విత్వాక్షరాలకి, దీర్ఘం లేని సంయుక్తాక్షరాలకి, దీర్ఘం లేని ఏవీటికైనా మనం లఘువులను గుర్తిస్తాము. నెక్స్ట్ గురువు. దీర్ఘం ఉన్న ప్రతి అక్షరానికి మనం గురువును గుర్తిస్తాము. ఐ ఔ, ఐ ఔలతో కూడిన హల్లులకి, ఐ ఔలతో కూడిన హల్లులకి కూడా మనం గురువునే గుర్తిస్తాము. వీటిని మనం ప్లుతాలు అంటాము. అంటే త్రిమాత్ర కాలంలో ఉచ్చరించేటివి ప్లుతాలు. ఐ ఔ. సున్నాతో కూడిన అక్షరాలు. ఎగ్జాంపుల్ పం. అంటే దేని పక్కకైనా, ఏ హల్లు పక్కకైనా, ఏ అచ్చు పక్కకైనా సున్నా ఉంటే సున్నాతో కూడిన అక్షరాలకి మనం గురువును గుర్తిస్తాము. నెక్స్ట్ విసర్గతో కూడిన అక్షరాలు, విసర్గతో కూడిన అక్షరాలకి కూడా మనం గురువునే గుర్తిస్తాం. నెక్స్ట్ పొల్లు పదాలు. పొల్లు, ఇక్కడ చూడండి, కా పక్కకి అనే పొల్లు వచ్చి చేరింది. ఇలాంటి పదాలకి కూడా మనం గురువునే గుర్తిస్తాము. నెక్స్ట్ ద్విత్వాక్షరాలకి ముందు మనం ద్విత్వాక్షరాలకి లఘువును గుర్తిస్తాం, కానీ ద్విత్వాక్షరానికి ముందు ఉన్న అక్షరానికి గురువును గుర్తిస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్ అక్క. అక్కలో కాకి మనం లఘువునే గుర్తిస్తాం, కానీ కా ముందున్న ఆ అనే అచ్చుకి మనం గురువును గుర్తిస్తాం. ఇలాగే సంయుక్త అక్షరాలకి ముందున్న అక్షరాలు. ఎగ్జాంపుల్ ఇక్కడ దివ్య తీసుకుంటే ఇక్కడున్న సంయుక్త అక్షరానికి మనం లఘువునే గుర్తిస్తాం, కానీ దీనికి ముందున్న అక్షరానికి మనం గురువును గుర్తిస్తాం. ఇవి మనకు ఛందస్సులో బేసిక్స్. గురువు దేనికి గుర్తిస్తారు, లఘువు దేనికి గుర్తిస్తారు అని మనకు తెలిస్తేనే మనకు ఛందస్సులో ఇంకేమైనా తెలుస్తాయి. ఛందస్సుకు సంబంధించిన బేసిక్స్ ఇవి తెలిస్తేనే మనకు ఛందస్సు తెలుస్తుంది. క్వశ్చన్లోకి వస్తే సౌఖ్యముల్. ఇక్కడ చూడండి సౌ, ఇందులో మనకి ఔ అనే అచ్చు వచ్చింది కాబట్టి సౌకి మనం గురువుగా గుర్తించాలి. ఇంతకుముందే మనం చర్చించాం ఐ ఔ, వీటిని మనం ప్లుతాలంటాం. ఇవి త్రిమాత్ర కాలంలో ఉచ్చరించేటివి, వీటిని మనం గురువుగా గుర్తించాలి. క్యా, ఇదేంటి, ఇదొక సంయుక్త అక్షరం, దీనికి ముందున్న అక్షరాన్ని గురువుగా గుర్తించాలి, ఈ అక్షరాన్ని మనం లఘువుగా గుర్తించాలి. నెక్స్ట్ ముల్, మూ పక్కకి పొల్లు అక్షరం ఉంది, సో దీన్ని మనం ముల్, దీన్ని మనం గురువుగా గుర్తిస్తాం. సౌఖ్యముల్, గురువు, లఘువు, గురువు. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్, క్రింది వాటిలో నా గణం గుర్తించండి. నా గణాన్ని గుర్తించమన్నారు. నా గణం 3 అక్షరాల గణం. మనకి 3 అక్షరాల గణాలు 8 ఉంటాయి. 3 లఘువులే ఉంటే ఆ గణం నా గణం అవుతుంది. యమాత రాజబానస. యమాత రాజబానస అనేటివి 3 అక్షరాల గణాన్ని గుర్తించడానికి మనకు ఒక ట్రిక్. దాదాపుగా అందరూ ఇలానే గుర్తుపెట్టుకుంటారు. ఇది అందరికీ తెలిసిన ట్రిక్కే. మనకి ఇక్కడ ఏ అక్షరం అడిగితే, ఏ గణం అడిగితే అక్కడి నుంచి 3 అక్షరాలను తీసుకోవాలి. ఇక్కడ మనకి నా అడగడం జరిగింది. లఘువు, లఘువు, లఘువు. నెక్స్ట్ చూడండి, 3 గురువులే ఉన్నప్పుడు గురువు, గురువు, గురువు అంటే మా గణం అవుతుంది అది. నెక్స్ట్ లఘువు, గురువు, లఘువు, లఘువు, గురువు, లఘువు, అది జాగణం అవుతుంది. ఇక్కడ చూడండి, లఘువు, గురువు, లఘువు. ఇలా యమాత రాజబానస అనేది మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కొంతమందికి డైరెక్ట్ కూడా గుర్తుంటాయి, కాకపోతే సమ్ టైమ్స్ కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది.
ఎగ్జామ్ సెంటర్లో పక్కకి ఈ టేబుల్ వేసుకొని చేయడం ద్వారా కన్ఫ్యూజ్ అవ్వకుండా మిస్టేక్స్ చేయకుండా ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, పద్యపాదంలోని రెండవ అక్షరమును ఏమంటారు? పద్యపాదంలోని రెండవ అక్షరమును ఏమంటారు? ప్రతి పద్యపాదంలో రెండవ అక్షరానికి ఒక ప్రత్యేకమైన పేరు ఉన్నది. దాన్ని ఏమంటారో క్వశ్చన్. రెండవ అక్షరాన్ని ప్రాస అంటారు. ప్రతి పద్యపాదంలో రెండవ అక్షరం ఒకే హల్లుగా వస్తుంది. అంటే అచ్చుతో సంబంధం లేకుండా మనకి ప్రతి పద్యపాదంలో రెండవ అక్షరం ఒకే హల్లు ఉండాలి. అంటే తా తీసుకోండి, ప్రతిసారి తానే రావాల్సిన అవసరం లేదు. రెండో అక్షరంలో తాగుడింతంలో ఏదో ఒక అక్షరం రావచ్చు. యతి అంటే మనకి పద్యపాదంలో మొదటి అక్షరాన్ని మనం యతి అంటాము. మనకి యతిగా ఉన్న అక్షరం అంటే ఈ మొదట ఉన్న అక్షరమే కానివ్వండి, దీనికి వర్ణమైత్రి కలిగిన మరో అక్షరం కానివ్వండి, ప్రతి పద్యపాదంలో ఒక నియత స్థానంలో వస్తుంది. దానినే మనం యతిస్థానం అంటారు. యతిస్థానం అంటారు. ఓకే, యతికి ప్రాసకి మధ్యలో డిఫరెన్స్ని గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఏమడిగారు? మత్తేబం పద్యంలోని అక్షరాలు అని అడిగారు. మనం ఈ క్వశ్చన్ చూసే ముందు ఒకసారి వృత్త పద్యాల గురించి చూద్దాం. మనకి ఒక అక్షరం ఘనం, 2 అక్షరాల ఘనాలు, 3 అక్షరాల ఘనాలు, 4 అక్షరాల ఘనాలు ఉంటాయి ఛందస్సులో. వీటి ఆధారంగానే మనం పద్యాలలో ఘన విభజన చేస్తాం. పద్యంలో 4 పాదాల్లో ఒకే రకమైన ఘనాలు ఒక వరుస క్రమంలో ఉంటే దాన్ని మనం వృత్త పద్యం అంటాం. మనకి మెయిన్గా మన సిలబస్లో ఉన్న వృత్త పద్యాలు 4: ఉత్పలమాల, చెంపకమాల, శార్దూలం, మత్తేబం. మనకి ఉత్పలమాలలో భరణ భబరవ అనే ఘనాలు వరుసగా వస్తాయి. మనకు ప్రతి పద్యపాదంలో కూడా ఈ భరణ భబరవ అనే ఘనాలే ఉంటాయి. ఉత్పలమాల పద్యంలో మనకి యతి స్థానం 10. ఇంతకుముందు చూసాం కదా, యతి అంటే మొదటి అక్షరం, యతి స్థానం అంటే ఆ మొదటి అక్షరంతో వర్ణమైత్రి కలిగిన అక్షరం. అది మనకి ఉత్పలమాల పద్యంలో 10. ప్రాస నియమం ఉంటుంది. ప్రాస నియమం అంటే ఏం లేదు, మనకి రెండో అక్షరాన్ని ప్రాస అంటామని చెప్పాం కదా. ప్రతి పద్యపాదంలో రెండవ అక్షరాన్ని మనం ప్రాస అంటాము. ఇలా ప్రతి పద్యపాదంలో రెండవ అక్షరం సేమ్ ఉండడాన్ని మనం ప్రాస నియమం అంటాం. ఉత్పలమాల పద్యంలో 20 అక్షరాలు ఉంటాయి. భరణ భబరవ, ఇక్కడ వా అనేది 2 అక్షరాల ఘనం, మిగతావన్నీ కూడా మనకి 3 అక్షరాల ఘనాలే. 3 అక్షరాల ఘనాలు 6 ఉన్నాయి. 6 × 3 18 + 2 20 అక్షరాలు ఉంటాయి. నెక్స్ట్ చెంపకమాల. చెంపకమాలలో మనకి నజభజ జజర అనే ఘనాలు వరుసగా వస్తాయి. ఇందులో యతి స్థానం 11వ అక్షరం. ఈ పద్యానికి అంటే చెంపకమాల పద్యానికి కూడా ప్రాస నియమం ఉంటుంది. ప్రతి పద్యపాదంలో 21 అక్షరాలు ఉంటాయి. ప్రతి పద్యపాదంలో 21 అక్షరాలు ఉంటాయి. ఇందులో ఉన్న నజ భజ జజర అన్నీ కూడా 3 అక్షరాల ఘనాలే. 7 ఘనాలు ఉన్నాయి. 7 × 3 21 అక్షరాలు ఉంటాయి. నెక్స్ట్ శార్దూలం. శార్దూలంలో మసజస తతగా అనే ఘనాలు వరుసగా వస్తాయి. ఇందులో 13వ అక్షరం యతిస్థానం. 13వ అక్షరం యతిస్థానం. ప్రతి పద్యపాదంలో 19 అక్షరాలు ఉంటాయి. చూడండి, ఇక్కడ గా అనేది ఒక అక్షరం ఘనం, మిగతావన్నీ 3 అక్షరాల ఘనాలు. 6 ఘనాలు ఉన్నాయి. 6 × 3 18 ప్లస్ ఈ ఒక్క అక్షరం 19 అక్షరాలు ఉంటాయి ప్రతి పద్యపాదంలో. ప్రాస నియమం ఉంటుంది. 4 పద్యపాదాలు ఉంటాయి. నెక్స్ట్ మత్తేబం. మత్తేబంలో సభరణమయవ అనే ఘనాలు వరుసగా ఉంటాయి. ఇక్కడ చూడండి, 14వ అక్షరం యతిస్థానం, సభరణమయవ. ఇందులో మొదటి 6 ఘనాలు 3 అక్షరాల ఘనం, చివరి ఘనం 2 అక్షరాల ఘనాలు. 6 × 3 18 + 2 ప్రతి పద్యపాదంలో 20 అక్షరాలు ఉంటాయి. ప్రతి పద్యపాదంలో 20 అక్షరాలు ఉంటాయి. ప్రాస నియమం ఉంటుంది. వృత్త పద్యాలన్నింటికీ ప్రాస నియమం ఉంటుందండి.
వృత్తపద్యాలు చాలా ఈజీగానే ఉంటాయి. ఛందస్సు, ఘన విభజన. కొంతమంది యతిస్థానాలు కన్ఫ్యూజ్ అవుతారు. చూడండి, ఉత్పలమాల యతిస్థానం 10, చెంపకమాల 11, శార్దూలం 13, మత్తేబం 14 వరుసగా ఉంటాయి. ఓన్లీ ఇక్కడ 12 ఉండదు. డజన్ను గుర్తుపెట్టుకోండి. ఈ 12 తప్ప మిగతావన్నీ లైన్గా ఉంటాయి. మనకి జాతి, ఉపజాతి పద్యాల్లో ఘన విభజన, ఛందస్సు కొంచెం కఠినంగా ఉంటుంది. మనకి పేపర్ 1 వరకు తీసుకుంటే వృత్త పద్యాలు ఎనఫండి. పేపర్ 2లో జాతి, ఉపజాతి పద్యాలు అడగడం జరుగుతుంది. అలా అని పేపర్ 1లో పూర్తిగా అడగరని కాదు. మనకి డిఎస్సికి అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. మనకు అసలు ఛందస్సు సిలబస్లో లేదు. మనకి టెట్ వరకే ఛందస్సు. సో పేపర్ 1 వాళ్ళు వృత్త పద్యాలు చదవండి, సరిపోతుంది. పేపర్ 2 వాళ్ళు జాతి, ఉపజాతి పద్యాలు కూడా చూసుకోండి. మీకు టైం ఉంటే పేపర్ 1 వాళ్ళు కూడా జాతి, ఉపజాతి పద్యాలు చూసుకోండి. ఒకవేళ బిట్ అడిగితే మిస్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. మత్తేబం పద్యంలోని అక్షరాలు 20, 80, 84, 21. ఇక్కడ ఆన్సర్ 80 అవుతుంది. మనకి క్వశ్చన్ క్లారిటీగా చదవండి. పద్యంలోని అక్షరాలు అన్నారు, పద్య పాదంలోని అక్షరాలని అడగలేదు. పద్య పాదంలోని అక్షరాలు అన్నప్పుడు మత్తేబంలో మనకి 20 అక్షరాలు ఉంటాయి. మత్తేబం పద్య పాదంలో మనకి 20 అక్షరాలు ఉంటాయి. సబరణమయవ, లాస్ట్కు వాగనం వస్తుంది కదా. వాగనం అనేది 2 అక్షరాల గణం కాబట్టి 18 + 2 20 లెటర్స్ ఉంటాయి. అంటే 20 గణాలు ఉంటాయి, 20 అక్షరాలు ఉంటాయి. కాకపోతే ఇక్కడ పద్యంలోని అన్నారు కాబట్టి 20 ఇంటూ పద్య పాదాలు 4 ఉంటాయి కాబట్టి 20 × 4 80 అక్షరాలు ఉండడం జరుగుతుంది. కొంతమందికి డౌట్ వస్తుంది, నాకు తెలుసు. అక్కడక్కడ పద్య పాదాల్లో 5 పాదాలు ఉంటాయి కదా మేడం అని అంటారు. మనకి ఆల్రెడీ ఒక పద్యం ఉంటుంది. 10th క్లాస్లో బండన భీముడు ఆర్తజన అనే పద్యంలో మనకి 5 పద్య పాదాలు ఉంటాయి. ఇట్లాంటి పద్యాలు చాలా రేర్ అండి, ఎక్కడో ఒకటి ఉంటుంది. జనరల్గా మనం పద్య పాదాలు ఎన్ని అంటే 4 అంటాం. తెలుగుకు సంబంధించి కవి పరిచయాల వీడియోస్ అండ్ పదజాలం వీడియోస్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా చూడకుంటే తప్పకుండా ఒకసారి ఆ వీడియోస్ చూడండి. క్వశ్చన్స్. తత్పురుష సమాసమునకు సంబంధించి క్రింది వాటిలో సరైనది. ఆప్షన్స్: ఉభయపద ప్రాధాన్యం ఉంటుంది, ఉత్తరపద ప్రాధాన్యం ఉంటుంది, పూర్వపద ప్రాధాన్యం ఉంటుంది, పోలికని బట్టి సమాసం ఉంటుంది. ఇక్కడ ఆన్సర్ ఉత్తరపద ప్రాధాన్యం ఉంటుంది. మనకి టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఉత్తరపద ప్రాధాన్యతను తెలియజేసేదే తత్పురుష సమాసం అని. సాధారణంగా మనకు సమాసం అంటే ఏంటి? ఏవైనా 2 అర్థవంతమైన పదాలు కలిసి నూతన పదాన్ని ఏర్పరచడమే సమాసం. సమాసంలో ఉండే 2 పదాలలో మొదటి పదాన్ని పూర్వపదమని, రెండవ పదాన్ని ఉత్తర పదమని అంటారు. తత్పురుష సమాసాలు ఈ ఉత్తర పద ప్రాధాన్యతను తెలియజేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పాప భీతి, దీని యొక్క విగ్రహవాక్యం పాపం వల్ల భీతి. ఇక్కడ మనకి ఉత్తర పదమైన భీతి యొక్క ప్రాధాన్యతను తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి తత్పురుష సమాసాలంటే ఉత్తర పద ప్రాధాన్యతను కలిగి ఉంటుంది, ఉత్తర పద ప్రాధాన్యతను తెలియజేస్తుంది. మనకి ఉభయపద ప్రాధాన్యం ఉండేదేంటి? ద్వంద్వ సమాసంలో మనకి ఉభయపద ప్రాధాన్యత ఉంటుంది, అంటే సమానంగా ఉంటుంది. ఉభయ పదాల ప్రాధాన్యత సమానంగా ఉంటుంది ద్వంద్వ సమాసాలలో. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో దైవభక్తి ఏ సమాసం? షష్ఠీ తత్పురుష సమాసం, పంచమీ తత్పురుష సమాసం, సప్తమీ తత్పురుష సమాసం, చతుర్థి తత్పురుష సమాసం. మనకు అది ఏ తత్పురుష సమాసమో తెలియాలంటే ఫస్ట్ మనకి విగ్రహవాక్యం తెలవాలి. అందులో పూర్వపదం చివర ఉన్న విభక్తిని బట్టి అది ఆ తత్పురుష సమాసం అవుతుంది, ఆ విభక్తికి చెందిన తత్పురుష సమాసం అవుతుంది. దైవభక్తి, ఇక్కడ మనకేమిచ్చారు? దైవభక్తి అంటే విగ్రహవాక్యం ఏమవుతుంది? దైవము యందు భక్తి, అందున్నన్
సప్తమి తత్పురుష సమాసం అవుతుంది. ఆన్సర్ ఏంటి? సప్తమి తత్పురుష సమాసం. అందున్నన్ సప్తమి విభక్తి కదా. మనకి విగ్రహ వాక్యంలో పూర్వ పదం తర్వాత దైవము యందు అందు అని రావడం వల్ల అది సప్తమి తత్పురుష సమాసం అవుతుంది. క్రింది వాటిలో నై తత్పురుష సమాసానికి ఉదాహరణ. ఆప్షన్స్: అన్నపూర్ణ, అమంగళం, అగ్నిభయం, మధ్యాహ్నం. ఇక్కడ నై అంటే అర్థం వ్యతిరేక అర్థం అని అర్థం. నై తత్పురుష సమాసం అంటే వ్యతిరేక అర్థాన్ని చెప్పేదే నై తత్పురుష సమాసం. ఫర్ ఎగ్జాంపుల్, ధర్మం. ధర్మానికి వ్యతిరేకార్థ పదం ఏమవుతుంది? అధర్మం. ఏమవుతుంది? అధర్మం అవుతుంది. ఈ అధర్మం అనేది నై తత్పురుష సమాసం అవుతుంది. దీని విగ్రహవాక్యం ఏమవుతుంది? ధర్మం కానిది, అధర్మం. నై తత్పురుష సమాసం అవుతుంది. ఇందులో ఈ రకంగా ఉన్న పదం ఏంటి మనకు? ఆన్సర్ అమంగళం. మంగళం కానిది. మంగళంకి ఆపోజిట్ వర్డ్ అమంగళం. మంగళం కానిది అమంగళం. ఇక్కడ మనకి అగ్ని భయం, అగ్ని వల్ల భయం, పంచమి తత్పురుష సమాసం అవుతుంది. అగ్ని భయం అనేది పంచమి తత్పురుష సమాసం అవుతుంది. మధ్యాహ్నం, ఆహ్నము యొక్క మధ్య భాగం. ఇది మనకి ప్రథమ తత్పురుష సమాసం అవుతుంది. ప్రథమ తత్పురుష సమాసం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇంటా ప్లస్ ఇంటా సంధి. అత్వ సంధి, ద్విరుక్త టకార సంధి, ఆమ్రేడిత సంధి, ఇత్వ సంధి. ఇక్కడ మనకి సంధిని విడదీసినప్పుడు ఒకే పదం 2 సార్లు రావడం జరిగింది. ఇలా ఒకే పదం 2 సార్లు వచ్చినప్పుడు రెండవ పదాన్ని ఆమ్రేడితం అంటారు. రెండవ పదాన్ని ఆమ్రేడితం అంటారు. ఇలా 2 సార్లు రావడాన్ని ఆమ్రేడితం అనరు. ఒకే పదం 2 సార్లు వచ్చినప్పుడు రెండవ పదాన్ని మాత్రమే ఆమ్రేడితం అని అంటారు. ఇక్కడ ఇంటా ప్లస్ ఇంటా, ఇంటింటా ఏమవుతుంది? ఇంటింటా. ఇంటింట ఆమ్రేడిత సంధి అవుతుంది. ఇక్కడ టా ఉన్నంత మాత్రాన అది ద్విరుక్త టకార సంధి అయిపోదు. ఇది ఆమ్రేడిత సంధి అవుతుంది. మనకు ఆమ్రేడిత సంధి యొక్క సూత్రం ఏంటి? అచ్చునకి ఆమ్రేడితం పరమైనప్పుడు సంధి తరచుగా నగును. ఇది ఆమ్రేడిత సంధి యొక్క సూత్రం. నెక్స్ట్ క్వశ్చన్. నడుమ ప్లస్ నడుమ సంధి. ఆప్షన్స్: అత్వ సంధి, ద్విరుక్త టకార సంధి, ఆమ్రేడిత సంధి, ఇత్వ సంధి. ఇక్కడ ఆన్సర్ ద్విరుక్త టకార సంధి అవుతుంది. ఈ క్వశ్చన్లో కూడా మనకి నడుమ ఒకటే పదం 2 సార్లు వచ్చింది. ఈ పదాన్ని కలిపి రాసినప్పుడు నట్ట నడుమ అవుతుంది. ఇక్కడ ఠ అనే ద్విత్వాక్షరం, ఠ అనే ద్విత్వము రావడం జరిగింది. ఈ ఠ అనే ద్విత్వాన్ని మనం ద్విరుక్త టకారము అని అంటాము. ఇక్కడ మనకి ఆమ్రేడితం పరమైనప్పుడు ద్విరుక్త టకారం టా వచ్చి చేరినప్పుడు అది ఆమ్రేడిత సంధి అవ్వదు, ద్విరుక్త టకార సంధి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో అత్వ సంధిలో సంధి ఏ విధంగా జరుగుతుంది? ఆప్షన్స్: అనివార్యం, నిత్యం, వైకల్పికం, పై అన్ని విధాలుగా జరుగుతుంది. మనకు తెలుసు అత్వ సంధిలో సంధి రూపం బహుళకం. సంధి బహుళకంగా జరుగుతుంది. బహుళకం అంటే ఏంటి? సంధి నిత్యంగా, వైకల్పికంగా, నిషేధంగా, అనివార్యంగా 4 రకాలుగా జరిగితే దాన్ని మనం బహుళకం అని అంటారు. సో అత్వ సంధిలో పై అన్ని విధాలుగా సంధి జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ డి, పై అన్ని విధాలుగా సంధి జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో సరికానిది. అత్వ సంధి బహుళకం, ఇత్వ సంధి వైకల్పికం, ఉత్వ సంధి నిత్యం. యనాదేశ సంధి ఏకాదేశం. ఇక్కడ ఆన్సర్ యనాదేశ సంధి ఏకాదేశం తప్పు. ఎందుకంటే యనాదేశ సంధిలో సంధి ఆదేశంగా జరుగుతుంది.
అత్వ సంధి బహుళకం తెలుసు. సంధి మనకి 4 విధాలుగా జరుగుతుంది. నిషేధం అవ్వచ్చు, నిత్యం అవ్వచ్చు, వైకల్పికం అవ్వచ్చు, అన్యకార్యం కూడా అవ్వచ్చు. ఇత్వ సంధి అంటే వైకల్పికం, అంటే సంధి జరగవచ్చు, జరగకపోవచ్చు. జరగని సందర్భంలో ఏమొస్తుంది మనకి? ఎడాగమం వస్తుంది. ఇలా సంధి జరగడాన్ని వైకల్పికం అంటారు. ఇది ఇత్వ సంధి సూత్రమే కరెక్ట్ ఆన్సర్ ఇది. ఉత్వ సంధి. ఉత్వ సంధిలో సంధి కేవలం నిత్యం, ఒకటే విధంగా జరుగుతుంది, నిత్యం. ఇవి 3 కూడా మనకు కరెక్టే. ఎనాదేశ సంధిలో సంధి ఏకాదేశం కాదు, ఆదేశం. ఆదేశం అంటే ఒకసారి చూద్దాం. ఆదేశం అంటే ఎనాదేశ సంధికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అను ప్లస్ అస్రం. అను ప్లస్ అస్రం మనకి అన్వాస్త్రం అవుతుంది. ఇక్కడ మనకు అను అనే పదంలో నా మరియు ఊ అనే వర్ణాలు ఉన్నాయి. అస్రంలో ఆ అనే వర్ణం ఉంది. కాకపోతే వీటిని మనం కలిపి రాసినప్పుడు వా అనే వర్ణం వచ్చి చేరింది. వా అనే వర్ణం మనకి సంధి కార్యంలో ఎక్కడా లేదు, కానీ కొత్తగా వచ్చి చేరింది. ఇలా ఉన్న అచ్చు స్థానంలో కొత్త అచ్చు, అవి కూడా ఎవరాలు. ఈ ఎవరాలని మనం యా వా రాలని ఎన్నులు అంటాము. వీటికి సంబంధించిన వర్ణాలు శత్రువు వలె వచ్చి చేరడాన్ని ఎనాదేశ సంధి అంటాము. ఇలా శత్రువులాగా వచ్చి చేరడాన్ని, అంటే ఉన్న అక్షరాన్ని నశింపచేసి దాని స్థానంలో శత్రువుగా వచ్చి చేరడాన్ని ఆదేశం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. ఉత్ప్రేక్ష అలంకారంలో ముఖ్యమైనది. ఆప్షన్స్: పోలిక, ఊహ, పునరావృతం, విభక్తులు. ఇక్కడ మనకి ఉత్ప్రేక్ష అలంకారం అంటే పోలికను ఊహించి చెప్పడం. ఉత్ప్రేక్ష అలంకారంలో మనకి ముఖ్యమైనది ఊహ. ఫర్ ఎగ్జాంపుల్, ఆకాశంలోని నక్షత్రాలు కొలనులోని పువ్వులా అన్నట్లున్నాయి. ఇక్కడ మనం పువ్వులా అన్నట్లున్నాయి ఊహిస్తున్నాం. ఆకాశంలోని నక్షత్రాలను కొలనులోని పువ్వులతో పోల్చిన తర్వాత ఊహిస్తున్నాం, అన్నట్లు ఉన్నాయని ఊహిస్తున్నాం. సో ఇక్కడ మనకి ఉత్ప్రేక్ష అలంకారంలో ఊహ ముఖ్యమైనది. మీరు ఉపమాన అలంకారానికి ఉత్ప్రేక్ష అలంకారానికి తేడా గమనించండి. ఆకాశంలోని నక్షత్రాలు కొలనులోని పువ్వుల వలె ఉన్నాయి అన్నప్పుడు అది ఉపమాన అలంకారం అవుతాయి. పువ్వులా అన్నట్లున్నాయి అని ఊహించి చెప్తే అది మనకు ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది. ఇక్కడ పోలిక ముఖ్యమైనది ఎక్కడ? ఉపమాన అలంకారంలో పోలిక ముఖ్యమైనది. నెక్స్ట్ పునరావృతం. మనకు అంత్యానుప్రాస అలంకారం, వృత్తానుప్రాస అలంకారంలో అక్షరాలు, పదాలు పునరావృతం అవుతాయి. నెక్స్ట్ విభక్తులు. విభక్తుల గురించి మనం క్లారిటీగా పార్ట్ 1 గ్రామర్ వీడియోలో నేర్చుకున్నాం. ఒకసారి ఎవరైనా ఆ వీడియో మిస్ అయితే తప్పకుండా చూడండి. నేను ఈ వీడియోలో మీకు క్వశ్చన్ కన్నా ఎక్కువగా కాన్సెప్ట్ మీద ఫోకస్ చేసి చెప్తున్నాను. కాన్సెప్ట్ వినండి, బిట్స్ ఎలా అడిగినా చేయగలుగుతారు. ఏఓఆర్లకు ఏమని పేరు? ఏఓఆర్లకి గుణాలు అని పేరు. మనం సవర్ణాలు అంటే ఏంటో పార్ట్ 1 వీడియోలో చెప్పుకున్నాం. మనం ఎవరాలను ఎన్నులు అంటారు. వృద్ధులు అంటే వేటిని మనం వృద్ధులు అంటాం? వృద్ధుల ఏవో ఒకసారి కామెంట్లో తెలియజేయండి. క్వశ్చన్. ఏకలవ్యుడు అర్జునుడి వలె గురి తప్పని విలుకాడు. ఈ వాక్యంలో సమాన ధర్మం. ఇక్కడ సమాన ధర్మం అడగడం జరిగింది. ఇది ఉపమాన అలంకారంలో ఉంది. సమాన ధర్మం అంటే ఉపమేయం, ఉపమానం రెండింటిలో కామన్గా ఉన్నదాన్ని మనం సమాన ధర్మం అని అంటాము. ఏకలవ్యుడు, అర్జునుడు వీళ్ళిద్దరిలో కామన్గా ఉందేంటి? గురి తప్పని విలుకాడు. అంటే వీళ్ళిద్దరు కూడా విలువిద్యలో గురి తప్పని వారు. ఇక్కడ ఆన్సర్ గురి తప్పని విలుకాడు. గురి తప్పని విలుకాడు ఆన్సర్ అవుతుంది. గురి తప్పని విలుకాడు ఆన్సర్ అవుతుంది. ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే మీ మిత్రులకు వీడియోని షేర్ చేయండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే మా వల్ల మీకు మంచి కంటెంట్ అందుతుంది అనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పేపర్ 1 టెట్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ వీడియో చేయడం జరిగింది. తప్పకుండా పేపర్ 1 టెట్ వాళ్ళు
ఎయిత్ క్లాస్ వరకు ప్రతి లెసన్ వెనకాల ఉన్న ప్రతి బిట్ని చదవండి, బిట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. ఎయిత్ వరకు ఫోకస్ చేయండి. 9th 10th నుంచి మనకు పేపర్ 1లో ఎక్కువ బిట్స్ రావు, వచ్చినా 1 2 వస్తాయి. దాదాపుగా నాకు తెలిసి ఆ 1 2 కూడా రావు, 8th వరకే వస్తాయండి. 8th వరకు చదవండి, 8th వరకు సిలబస్లో ఉన్నాయే చదవండి. కోల్డ్ వల్ల నా వాయిస్ క్లారిటీ లేకపోవచ్చండి, మనకు టైం తక్కువగా ఉంది కాబట్టి వీడియో షూట్ చేయాల్సి వచ్చింది. సారీ ఫర్ దట్.